కంపారిజన్ టు రైస్ రవ్వ ప్యాకెట్స్ చూడండి. నేనైతే దీన్ని తీసుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. సో అందుకే చిన్న వీడియో అయితే చేశాను. దయచేసి నాలా ఆలోచించేవారు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కదా ఇలాంటివి స్టాప్ చేస్తారు. సో అందుకేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇది శ్రీ లలిత రైస్ రవ్వ, ఇది కూడా లోహిత్ రైస్ రవ్వ. ఇప్పుడు లోహిత్ రైస్ రవ్వ ఉందని చెప్పేసి ఎవరు కొండం మానేస్తున్నారా ఏంటి? రైస్ రవ్వ అని తెలుస్తుంది కదా. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి ఫోటో పెడితేనే తెలుస్తుందా? మనకి లేదు కదండి. దీన్ని మనము సనాతన ధర్మంలో చిన్న రాయికి పూజించినా మనం దేవుడు అని నమ్ముతాం కదా, బయట పారేం. అలాంటిది రైస్ రవ్వ ప్యాకెట్లో ఈ ఫోటో ఉంటే ఎలా అండి చెత్త కుప్పలో పారేయగలం? నేనైతే మనసుకి తీసుకోలేకపోతున్నానండి. సో అందుకే వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఇది ఆపాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. నా ఈ మాటలు ఏమైనా తప్పు ఉంటే నన్ను మన్నించండి. ఇది నా మనసుకి నచ్చట్లేదు కాబట్టి నా ఛానల్లో నేను అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని, ఓకేనా? మార్పు అనేది ముందుగా మనలోనే స్టార్ట్ అవ్వాలండి. అప్పుడే సొసైటీని మార్చగలం. సో ఫ్రెండ్స్, ఇదైతే నాకు నచ్చట్లేదు. దీనికి చెత్త కుప్పలో పారేయలేను, ఇంట్లో పెట్టుకోలేను ఈ ప్యాకెట్ని. ఇలా దేవుడు ఫొటోస్ రైస్ ప్యాకెట్కి అవని ఇలాంటి పౌచ్కి ఎక్కడైనా వేయకపోతే మంచిదని నా విన్నపం, నా కోరిక. సో థ్యాంక్ యూ.